సాగర్ హైవేకి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి ప్రాపర్టీ ముందు తీసుకొచ్చారండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. నాగార్జున కాలనీ తుర్కెంజల్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ 24x50 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి డెడ్ ఎండ్ అనమాట. చాలా మంచి స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK తీసుకున్నారండి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK తీసుకున్నారు. ఎలివేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళే ముందు మన గేట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. రైట్ సైడ్ మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వచ్చేసి మనకి స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK రెంటర్స్ కోసం డిజైన్ చేశారనమాట. చూస్తున్నారండి, ఇది వచ్చేసి మనకి రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. పైకి వెళ్ళి మనము ఓనర్స్ కోసం డిజైన్ చేసి చూద్దాము. పైకి వెళ్ళేటప్పటికి మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి ఇటు కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా రైలింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో గిట్ట తీసుకున్నారు. పైకి వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. పైన మంచి PVC ఫాల్ సీలింగ్. అదేవిధంగా సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. లోపలికి వచ్చేసి హాల్ అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్, పైన మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి విండోస్ తీసుకున్నారు, UPVC విండో. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ విండో తీసుకున్నారండి. చాలా స్పేషియస్ ఉంది. మన హాల్ నుంచి ముందుకు వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, విండో, వాల్కి మొత్తం టైల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పక్కకి మనకి పూజ గది తీసుకున్నారండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. హాల్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, పైన మంచి ఫాల్స్, అలాగే మనకి UPVC విండో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది ఇట్లా చాలా స్పేషియస్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, పైన మంచి ఫాల్స్, అదేవిధంగా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోరు. ఇక్కడ చూసుకుంటే UPVC విండో తీసుకున్నారు. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 98 lakhs కోట్ చేస్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కానీ నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాడు. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్